టాక్సిక్ ఓకే అన్న, అంటే గుడ్ ఫిల్మ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఏం చెప్పాలి, మ్యూజిక్ బాగుంది. యష్ వన్ మ్యాన్ షో, కైరా అద్వానీ, రుక్మిణి వసంత్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అంటే మనకు ఒక సస్పెన్స్, ఒక ఏమంటారంటే అది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటాం కదా, ఆమె అలాంటి పెర్ఫార్మెన్స్ అనమాట ఈ సినిమాలో రుక్మిణి గారిది. సో షీ వాజ్ గుడ్ ఇన్ హర్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ చాలా లెందీ అనిపించింది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుంది అన్నట్టు. బట్ సెకండ్ హాఫ్ ఫాస్ట్గా మూవ్ అయింది, స్క్రీన్ ప్లే రేసీగా వెళ్ళింది. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది. తండ్రికి కొడుక్కి మధ్యన వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్ అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే సినిమా ట్రైలర్ చూసిన తర్వాత హై అండ్ యాక్షన్ ఫిల్మ్, హై రేసీ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేశా. ఆ రేసీ స్క్రీన్ ప్లే లేదు, నార్మల్గా ఉంది, రొటీన్ ఫిలిం లాగా అనిపించింది అంతే. యష్, కైరా అద్వానీ, రుక్మిణి వసంత్ వీళ్ళే. అండ్ కేజీఎఫ్ సినిమా తర్వాత అలాంటిది పడలా నాకు. ఎందుకో యష్ గారిని ఇలాగా వైలెంట్ సినిమాల్లో చూసి ఒక్కసారి ఒక విశ్వనాథన్ సన్స్ లేదా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలో ఆయన చేస్తే, ప్యూర్ స్మైల్ తోటి ఆయన చేస్తే చూడాలని ఉంది. ఎందుకంటే మొత్తం సినిమా అంతా కోపంతో ఫియర్స్ లుక్లోనే కనిపించారు. మేబీ యష్ గారి నుంచి ఒక లవ్ స్టోరీ, ప్రాపర్ ప్యూర్ లవ్ స్టోరీ వస్తే బాగుంటుందేమో అనుకుంది. లేదన్న, హోల్ మూవీ కనెక్ట్ అవ్వాలి, అసలు కష్టం, అంతా కనెక్ట్ అవ్వడం అనేది కష్టం. ఇది అసలు కేజీఎఫ్ సినిమాకి మెయిన్ ప్రాబ్లం డబ్బింగ్ అన్న. డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. లెంతీ డైలాగ్స్ ఉన్నాయి, చాలా ల్యాగ్స్ తీశారు డైలాగ్స్ చెప్పడానికి. ఎందుకంత డ్రాగ్ చేశారు అనేది అర్థం కాలే. బట్ లెంతీ డైలాగ్స్ అండ్ నాట్ వర్తీ ఫర్ తెలుగు ఆడియన్స్. తెలుగు డబ్బింగ్ బాగాలేదు మెయిన్. పెట్టిన టికెట్ రేట్కి అయితే వర్త్ కాదన్న, టికెట్ రేట్ వర్త్ కాదు. కేఆర్ అద్వానీ, రుక్మిణి వసంత్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న. నయనతారది ఉన్నంత వరకు ఓకే, షీ వాజ్ గుడ్. అంటే ఓకే, అది క్యారెక్టరైజేషన్ చెప్పకూడదు, ఆమెది కూడా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ సినిమాలో బాగుంటుంది. నయనతార గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓవరాల్గా సినిమా జెన్జీ ఫిలిం, టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. బట్ డబ్బింగ్ నెగిటివ్ అండ్ లెందీ టైం, 3 hours 15 minutes లెందీ టైం ఉంది. సో అదొకటి ప్రాబ్లం. ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. భయ ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసి వస్తున్నా. మెయిన్ ముఖ్యంగా సినిమా కావాల్సింది కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఈ 3 సినిమాకి చాలా ప్రాణం పెడతాయి. ఆ 3 ఈ సినిమాలో లేవు, మిగతా అన్నీ ఉన్నాయి తప్ప. సో ఆ 3 లేవు ఈ సినిమాలో. ఒక డైరెక్షన్ బాగాలేదు, కథ అయితే నాకు తెలిసి ఉపేంద్ర సినిమా అయినా 1-2 సార్లు చూస్తే ఏమైనా అర్థమవుతుందేమో, కానీ ఈ సినిమా 10 సార్లు చూసినా కూడా డెఫినెట్గా అర్థం కాదు. అసలు ఆ డబుల్ యాక్షన్ ఉందని మీకు అనిపిస్తుంది, లేదని లాస్ట్లో అనిపిస్తుంది. అసలు ఉందా లేదా కూడా తెలియకుండా మేడం చూపించారు. నిజంగా పిచ్చి అంటే పిచ్చి లేపించారు. నాకు తెలిసి ఉపేంద్ర గారి అభిమానం అయి ఉండొచ్చు మేడం గారు. సో ఉపేంద్రని మించిపోయి సినిమా తీయాలనుకున్నారు, సినిమా తీశారు. సో అసలు ఎందుకు తీశారు కూడా ఆవిడకే తెలియదు, ఆవిడే అనుకుని ఉండొచ్చు సినిమా చూసినారు తను అసలు ఈ సినిమా ఎందుకు తీశానని. సో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే, ఎక్కడంటే భయ్యా ఒక 3 పాటలు తీద్దాం అనుకున్నారు. 3 సినిమాలు 3 పాటలు, 1, 2, 3. సో ఫస్ట్ హాఫ్ చూసుకుని ఈ సినిమా ఆడదో అని డిసైడ్ అయిపోయి 3 పాటలు కలిపి ఒక సినిమా చేశారు 2.5 గంటల్లో. నాకు ట్రైలర్కి ఇక్కడ లోపల చూసిన దానికి కూడా డిఫరెన్స్ అనిపించలే. కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్తున్నారో తెలియదు, అసలు సింక్ అవ్వదు, ఎక్కడ కూడా సింక్ అవ్వదు. ఎందుకు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. కానీ యష్ని చూడడానికి ఆ స్టైలిష్, ఒక డాన్గా ఆయన ఫైట్స్ ఆయన చూడడం కోసమే సినిమాకి రావాలి తప్ప మెయిన్ ముఖ్యంగా సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏమీ లేవు. ఓన్లీ ఫైట్స్ అంతే. అన్న అసలు కేజీఎఫ్ 2 గురించి మాట్లాడద్దు. 100 రెట్లు బెటర్ ఆ 2 సినిమాలు. 1, 2 100 రెట్లు బెటర్ ఈ సినిమా ముందు. సో అది వేరు అన్న. విజువల్స్ అంటే గ్రాఫిక్స్ పెట్టేశారు, ఎక్కువ ఫైట్స్ పెట్టేశారు. లొకేషన్స్లో ఫ్లైట్లు తగలైట్ చేయడం, లొకేషన్స్ మార్చేయడం. ఒకసారి చైనా వెళ్ళిపోతాడు హీరో, ఒకసారి గోవా వెళ్ళిపోతాడు, ఒకసారి కాశ్మీర్ వెళ్ళిపోతాడు, ఒకసారి ఎక్కడెక్కడో తిరుగుతాడు. అసలు ఆ సీన్ కట్ చేస్తే అక్కడ ఎందుకున్నాడు. సినిమాలో స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి జనాలకి, చూసే వాళ్ళకి. అది లేదు, ఓన్లీ ఫైట్స్, నరుక్కోవడం, చంపుకోవడం, తలకాయలు నరికేసుకోవడం, ఇదే ఉంది సినిమాలో. సో అది చూసే వాళ్ళకైనా సరే ఆ ఫైట్స్ అయినా సరే ఎందుకు పెట్టారు అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు అయిపోతుందో తెలియదు. అంటే మెయిన్ డబుల్ క్యారెక్టర్ చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ క్యారెక్టర్ ఇష్యూ చేయడం అస్సలు బాగాలేదు. డెఫినెట్గా వేరే వాళ్ళని పెట్టుంటే జనాలు ఏమైనా చూద్దరేమో, కానీ అది కూడా ఒక చిన్న హీరోనో లేకపోతే సైడ్ క్యారెక్టర్ పెట్టుకోవాలి. డబుల్ క్యారెక్టర్ అస్సలు పెట్టవద్దు. ఎందుకు పెట్టారో తెలియదు. లాస్ట్ 5 నిమిషాల్లో ఒక రివీల్ చేస్తారు. 5 నిమిషాల్లో లాస్ట్ ఫైనల్లో ఒకటి రివీల్ చేస్తారు డబుల్ క్యారెక్టర్ది. పిచ్చిలు వేసిపోద్ది, మెంట్లెక్కిపోద్ది అనమాట. ఎందుకు రా బాబు సినిమాకి వచ్చాను, ఎందుకు నేను చూసా అని అనిపిస్తుంది. ఆ డబుల్ క్యారెక్టర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. అసలు
ఏం చెప్పలేం భయ్య స్టోరీ గురించి అయితే. ఒక్కటే లవ్ స్టోరీ బాగుంది భయ్య, ఒక్క లవ్ స్టోరీ. కొన్ని డైలాగ్స్ ఉంటాయి లవ్ స్టోరీకి సంబంధించిన డైలాగ్స్, అవి కొంచెం టచ్ అవుతాయి, లవర్స్కి కొంచెం టచ్ అవుతాయి, ప్రేమకి టచ్ అవుతాయి. సో అది తప్ప ఇంకేం లేదు. సో ఇందులో ఏంటంటే వల్గర్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, అలాంటి సీన్స్ కానీ, ఇలాంటి సీన్స్ కానీ ఏమీ లేవు. అలాంటి సీన్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి రావడం అయితే మాత్రం అనవసరం. మెయిన్ సెన్సార్ వాళ్ళు కట్ చేస్తారో ఏమో తెలియదు కానీ ఓటీటీలో చూడొచ్చు అలాంటివి ఏమంటాయి. లేదు మేడం, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి 23 స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఏమీ లేదు, అయిపోయింది. మూవీ ఎలా ఉందన్న? టాక్సిక్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యశ్ గారికి దండం పెడుతున్నాను. ఏంటి సార్ ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కావట్లేదు. ఒక లేడీ అయి ఉండి కూడా ఇంత వల్గారిటీగా ఇంత వైల్డ్గా సినిమా తీసిందంటే అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటి గీత మోహన్ దాస్ ఏంటి మేడం మాలాంటి కోసం ఇలాంటి సినిమా? యశ్ గారు ఎక్కడ ఒక కేజీఎఫ్లో ఒక మిరాకిల్ అలాంటి హీరోని పట్టుకొచ్చి ఇలాంటి సినిమా తీశారు ఎందుకు? ప్రతి ఒక్క ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు. ఒక మంచి ఫ్యామిలీ మూవీ ఇరుముడి సినిమాని ఆపేసి ఒక టాక్సిక్ సినిమా పెట్టారు. ఆ టాక్సిక్లో ఏముంది? టికెట్ బుక్ చేస్తే మీరు 18 years అని అవుతుంది అంటే చిన్నపిల్లల సినిమా చూడొద్దు, ఒక ఫ్యామిలీ సినిమా చూడొద్దు. ఎందుకు ఈ సినిమా? యూత్ కోసమా? యూత్ ఏం చేస్తారు చూసి ఖరాబ్ కావడం ఇంకా? ఓ అమ్మా, ఆ డైలాగ్స్ ఉన్నాయి చూడు, ఒక్కొక్క డైలాగులో అసలు అవి ఏంటి చెప్పాలని మాటలు రావట్లేదు, అలా ఉన్నాయి ఘోరంగా. హీరోయిన్ అంటది మీ మొగాళ్ళు ఎప్పుడు నడుము కింద చూస్తారేంటి అంటది. పచ్చిగా డైలాగ్స్ మొత్తం పచ్చిగా వల్గరిటీగా దారుణంగా. అసలు లాస్ట్ క్లైమాక్స్ 10 minutes మీరు సీన్ చూస్తే అసలు ఎందుకు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం క్లైమాక్స్ మొత్తం ఖరాబ్ చేసింది సినిమా. అసలు ఆ యశ్ గారు ఆ ఫైట్స్ ఆ లుకింగ్కి డైలాగ్స్ కూడా చాలా స్లోగా ఉన్నాయి, అంత ఫాస్ట్గా లేవు. అసలు మ్యూజిక్ తక్కువ, నిజంగా చాలా డిసప్పాయింటింగ్లో ఉన్నారు మొత్తం యూత్. అండ్ ఇక్కడ చూడండి థియేటర్ మొత్తం అసలు చాలా ఏడుస్తున్నాము. ఆ థియేటర్లో మైండ్ మొత్తం పోయింది, మొత్తం చిప్పు తప్పింది, పిచ్చెక్కుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, నాకు అలా ఉంది. మంటలెక్క కూర్చున్నా ఏం అర్థం కాక నిజంగా నాకు హెడ్ఏక్ వస్తుంది, అసలు నిజంగా కళ్ళు కూస్తున్నాయి. ప్లీజ్ దయచేసి మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఈ సినిమాకి వెళ్ళకండి, మీ పిల్లలకు మాత్రం ఇలాంటి సినిమా చూపించకండి. గైస్ ఇప్పుడే టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. సినిమాకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న, ఎందుకంటే 2-3 సార్లు చూసినా ఫీల్ వస్తుందో తెలియదు, కానీ ఫీల్ వస్తుందేమో కానీ ఈ సినిమాను ఒకసారి చూడాలంటే చాలా తలబోడు వస్తుంది నిజంగా చెప్తున్నా. అంటే 2-3 చూస్తే మీకు ఎంత మంచి ఫీల్ వచ్చిందో ఈ సినిమా చూస్తే అంత తలబోడు వస్తుంది. గీతా మోహన్ దాస్ గారు స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ టోటల్గా అవాయిడ్ చేసేసారు. యశ్ ఉన్నాడు అంతే, యశ్ ఉన్నాడు భారీ బడ్జెట్ పెట్టాలి మనం తీసేయాలి అనిపించింది అంతే. నారాయణ గారు పెంచిన బడ్జెట్కి 30% కూడా రికవర్ అవుతలేదు. సినిమా చూసిన తర్వాత ఆయన మీద జాలేసింది అనమాట. విఎఫ్ఎక్స్ కానీ లేదంటే వెనకాల బ్యాక్గ్రాఫ్ కానీ అంతా కూడా హాలీవుడ్ రేంజ్లో సెట్ చేశారు. కాకపోతే సినిమాలోనే మ్యాటర్ లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ 9 క్యారెక్టర్ కావచ్చు, కీరా అద్వానీ గారి క్యారెక్టర్ కావచ్చు, కొంచెం ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఆ 2 క్యారెక్టర్ల వరకు ఓకే, కానీ 5 హీరోయిన్ల సినిమాకి వేస్ట్ సినిమా. ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్తున్నారో కూడా తెలీదు. అది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, 2-3 ఫైట్లు బాగానే అనిపిస్తుంది, అక్కడక్కడ ఏదో చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణం అన్న. ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఈ సీన్కి కంటిన్యూషన్ ఉండదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆడు పిచ్చోడు అవడం కాదు, మమ్మల్ని పిచ్చోళ్ళు చేశాడు సినిమాలో. లాస్ట్ 10 minutes ఉందనగా సినిమాలో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం జనాలు నుంచి ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సినిమాని ఓటీటీలో కూడా ఒకసారి చూడడం భరించడం చాలా కష్టం అన్న. ఇంకా థియేటర్ అంటే మీరే అర్థం చేసుకోండి. నా వరకు చూసుకుంటే అటర్ ఫ్లాప్ సినిమా అన్న, నిజంగా చెప్తున్నాను. మళ్ళీ దీనికి దిల్ రాజు గారు 150 కోట్లు 200 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఆయన వెరీ లాస్ అన్నమాట. 50 కోట్లు కూడా తెలుగులో కలెక్ట్ చేయదు, ఎందుకంటే 23 థియేటర్లో ఇవ్వకుండా చాలా తప్పు, అంటే చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. 2 రోజులు ఆ తప్పుని సరిదిద్దుకుంటారు. మళ్ళీ టాక్సిక్ తీసి మాల్స్లో కావచ్చు, సింగిల్ స్క్రీన్స్లో కావచ్చు, మళ్ళీ 23 ఫ్రైడే కల్లా వేసేస్తారన్న. అది నా నమ్మకం అయితే. ఖచ్చితంగా చెప్తున్నాను, టాక్సిక్ ఎవరు రావాలనుకున్నా ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. టాక్సిక్ వచ్చిన ఎవరైనా సరే జండి బొమ్మ అయితే తెచ్చుకోండి. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందన్న? అన్న టాక్సిక్ సినిమా ఎప్పుడు వేసిన భయ, నాకైతే తలనొప్పి వచ్చింది. ఒక కచ్చిపు కట్టుకుని వెళ్ళిపోతున్నా భయ. రియల్గా నేను ఊహించుకున్న సినిమా వేరే, ఇక్కడ జరిగిన సినిమా వేరే. రియల్గా భయ కేజీఎఫ్ సినిమా ఏం విజువల్స్ భయ, ఏం అసలు ఎస్ఎన్ఐ యాక్టింగ్, ఆ విజువల్స్, ఆ మదర్ సెంటిమెంట్ ఏ లెవెల్ ఉంటుంది భయ. కానీ సినిమా ఏంది భయ, రియల్గా ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే ఆ స్క్రీన్స్ ప్రజెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ ఆ విజువల్స్ మాత్రం వండర్, ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది భయ. కానీ స్టోరీ మాత్రం నాకు నచ్చలేదు.
తలనొప్పి వస్తుంది భయ. రియల్గా చెప్పాలంటే స్టోరీ అంత వరస్ట్ స్టోరీ. ఎస్ అని ఎందుకు ఒప్పుకున్నాడో నాకు తెలియదు, కానీ ఇలాంటి సినిమా తీయకుంటేనే బెస్ట్ ఉండు భయ. అసలు 4 సంవత్సరాలు తీసి 300 కోట్లు పెట్టిళ్ళు. అసలు ఎందుకు పెట్టిళ్ళు? ఒక లైన్ అంటే ఏది పెడితే అంటే విజువల్ చూపిస్తే హిట్ కాదు కదా, ఆ సినిమాలో స్టోరీ కూడా ఉండాలా. అండ్ నాకైతే రియల్గా తలనొప్పి వచ్చింది భయ సినిమాకి మాత్రం. రియల్గా చెప్పాలి నాకు నచ్చలే భయ. ఆ వరస్ట్ అంటే వరస్ట్ సినిమా చెప్పుకోవాలంటే. మెయిన్గా మాత్రం సినిమాలో నాకు యూత్కి నచ్చేది ఏంటంటే రొమాన్స్ భయ. రొమాన్స్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం రాకండి. రొమాన్స్ యూత్కి మాత్రం రొమాన్స్ మాత్రం పిచ్చ రొమాన్స్ భయ. ఒక 10 ఇంగ్లీష్ సినిమాలు తీస్తే సినిమా రొమాన్స్ మాత్రం వేరే లెవెల్. దుమ్ము రొమాన్స్ మాత్రం 3-4 హీరోయిన్లు వాని అమ్మ ఎస్ అన్న రొమాన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మెయిన్గా మాత్రం ఈ సినిమాకి మొన్న చూసిన ఇడుముడి సినిమాకి భయ రియల్ చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రాకండి, ఇడుముడి సినిమాకి వెళ్ళండి. అంత మంచి తండ్రి కూతురు ఎమోషనల్ సినిమా, అలాంటి సినిమాకి వెళ్ళండి. ఇలాంటి సినిమాకి వస్తే మాత్రం తలనొప్పి, టైం బొక్క, డబ్బులు బొక్క. నాకే తలనొప్పి వచ్చి వెళ్ళిపోతున్నా భయ. 3.5 గంటల డ్యూరేషన్, 3 గంటల 10 నిమిషాలు ఎలా ఉంది? గ్రేట్ బ్రో, అసలు కూర్చోవాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్ టైం ఆడియన్స్ ఎవరికైనా. ఇప్పుడు మీరు చూసినారు అనుకో పక్కా మీరు కూడా అదే, ఇప్పుడు కూర్చోడానికే ఓపిక ఉండాలి. అంత ఘోరంగా ఉన్నది. ఒక సినిమా ఇంత టార్చర్ చేస్తుందా, మెంటల్ టార్చర్ అన్నట్టు ఉంది సినిమా. అస్సలే బాగాలేదు. 2100 కోట్లు కొడుతుంది అన్నాడు, సినిమా కొడుతుందా? 2100 సంగతి తెలియదు, కానీ ఒక్కరోజు ఆడితే గ్రేటు. ఇప్పుడు మ్యాట్ని వరకు ప్యాకప్ అంతే, ఇరుముడికి ఇచ్చేస్తారు థియేటర్లు. మరి దిల్ రాజు గారు ఏం చూసి 120 కోట్లు ఏమో పెట్టి కొన్నారని నేను చూసినా, కానీ అసలు మ్యాటర్ లేనప్పుడు సినిమాలో పైసలు ఎంత ఖర్చు పెట్టి ఏం లాభం? చెత్త. ప్రజలకా అసలు కనీసం ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడాల్సిన అవసరం లేదు, కనీసం ఎంటర్టైన్మెంట్ లాగున్నా బాగుండు. అసలు ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు సినిమాలో, లిటరల్గా ఏం లేదు. ఇప్పుడు స్టోరీ అంటే నాకు అసలు గుర్తొస్తలేదు స్టోరీ. ఇంతకుముందు ఇంకో రివ్యూ వాళ్ళు కూడా అడిగారు స్టోరీ ఏందని ఆలోచిస్తుంటే అసలు ఏం లేదు స్టోరీ. చాలామంది నవ్వుకున్నారు, మధ్యలో లేచి వెళ్ళిపోయినరు, పావు గంట ముందు అరగంట ముందు వెళ్ళిపోతున్నారు అందరూ. టార్చర్, లిటరల్గా చెప్పాలంటే టార్చర్. ఒక 2-3 డేస్ బ్యాక్ ఇరుముడి మూవీ చూసినాము, అది ఎంత బాగుంది అసలు, కంపారిజన్ లేదు అసలు. ఎందుకో ఏందో మరి వచ్చి అనవసరంగా తప్పు చేసినాం అన్న ఫీలింగ్ అంత. అసలు వాళ్ళకి ఏమైనా రోల్ ఉంటాయి కదా నచ్చడానికి, వాళ్ళకి వాళ్ళ స్టోరీ ఉండి అందులో ఏమన్నా వాళ్ళు ఎవరితోటి కనెక్ట్ కాము. అసలు యష్ది కూడా చాలా ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అవసరం లేదు, ఏదో అవసరం లేదు సినిమాకి. ఏదో పైసలు ఉన్నాయని అన్ని పెట్టుకున్నట్టున్నది అంతే, పైసలు ఖర్చు పెట్టి చేసారు అంతే. పర్ఫార్మెన్స్ కాదు బ్రో, అది ఓవర్ యాక్టింగ్. ఇప్పుడు కేజీఎఫ్లో అయితే కొంచెం సెట్ అవుతుంది, ఓవర్ యాక్టింగ్ అంటున్నా. మ్యూజిక్ ఎలా ఉంది చెప్పు, ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? మ్యూజిక్ ఎలా ఉంది? ఇక నేను ఇంతగానం చెప్పినాక కూడా మీరు ఇంకా క్వశ్చన్ ఏం లేదు బ్రో, రేటింగ్ ఏం ఇవ్వలేను. మ్యూజిక్ బాగాలేదు, ఏం బాగాలేదు. ఏమో బ్రో, డైరెక్టర్ని అడగాలి, ఆమె లేడీ కదా, ఆమెను ఎక్కువ అనలేము ఇక. అన్న టాక్సిక్ సినిమా అని ఏం చెప్పాలంటే ఇది ఒక పెద్ద టార్చర్ సినిమా అనమాట అన్న. అంటే అసలు స్టోరీ కానీ అసలు స్క్రీన్ ప్లే కానీ అసలు ఏం అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూసి ఏదైనా సీన్ అర్థమవుతుందేమో అని చెప్పి చూశాను, కానీ నాకైతే ఒక్క సీన్ కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అలా ఉందన్నమాట, ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లేదు, ఒక పర్ఫెక్ట్ స్టోరీ లేదు, ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ లేదు, అసలు ఏం లేదన్న సినిమాలో. అసలు యష్ గారు ఒకరే ఉన్నారు సినిమా అంటే యష్ అంతే. యష్ గారి పర్ఫార్మెన్స్ కానీ, తన యాక్షన్స్ కానీ, తన ఫైటింగ్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. స్టోరీకి వచ్చేసరికి అసలు వేస్ట్. అంటే 3 గంటల సినిమా ఎందుకు ఇచ్చారో తెలీదు, దీనికి 1 గంట చూడటమే వేస్ట్. అలాంటి 3 గంటలు ఎవరు చూస్తారు చెప్పండి అన్న. అంతే అన్న, సినిమా అయితే నాకు ఇలా అనిపించింది. అంటే ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా ఏంటంటే ఇరుముడి సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ లేదు, ఏం లేదు, అసలు సినిమానే లేదు అనమాట. సినిమా ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ డౌట్ వస్తుంది అన్న నాకైతే. అంతే. ఓకే, 5 మంది 4 హీరోయిన్లు ఉన్నారు, యూత్కి ఏమైనా నచ్చుతుంది అంటారా అన్న? 4 హీరోయిన్లు ఉన్నారంటే జస్ట్ సినిమా హీరోయిన్లు పెట్టడం వల్ల హీరోయిన్లకి డబ్బులు వస్తాయి, హీరోయిన్లకి ప్లస్ పాయింట్. ఇంకోటి యష్ గారికి ప్లస్ పాయింట్, ఎందుకంటే ఆటగాడు మామూలు ఆటగాడు కాదనమాట, అదొకటి. ఇంకోటి మన అబ్బాయిలకి అలా కొన్ని సీన్లు ఉన్నాయి అంతే. స్టోరీ అనేది ఏం లేకుండా సీన్లు అయితే మనం ఫోన్లో బిట్లైనా చూసుకోవచ్చు, ఇంకా థియేటర్కి రావడం ఎందుకన్నా. అంతే. మ్యూజిక్ కూడా కేజీఎఫ్ 2000 మ్యూజిక్ మనం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాము అనుకుంటాము, కానీ ఈ సినిమాలో మాత్రం అంత ఏం లేదన్న, మ్యూజిక్ కూడా అంత లేదు. అంతే. థ్యాంక్ యూ.